అసలు బయట ఏం జరుగుతుంది? మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఏం అర్థం కాని పరిస్థితి తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్తాంశం కేవలం అవగాహన కోసం మాత్రమే. బయట సమాజంలో ఏం జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా అమ్మాయిలు బయటకు వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా తెలియజేయడమే. ఎవరిని భయపెట్టాలని చెప్పేసి కాదు. ఇక వార్త యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మహిళపై ఆటో డ్రైవర్ రేప్. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తానని నమ్మించి మోసం. కూలింగ్లో మత్తుమందు కలిపి ఇచ్చిన నిందితుడు. మత్తులోకి జారుకున్నాక అత్యాచారం. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్, నగదుతో పరార్. ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక ఈ సంఘటన వచ్చేసి హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్లో దారుణం జరిగిందని చెప్పేసి కూడా అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి. బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. ధైర్యంగా ఉండండి, అలాగే జాగ్రత్తలను కూడా పాటించండి. ఇంకో విషయం, మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఒంటరిగా ఎక్కడికి కూడా ట్రావెల్ చేయకండి. ఎవరినైనా వెంట తీసుకొని ట్రావెల్ చేయండి, తెలిసిన వారిని మాత్రమే. అదేవిధంగా అప్సెట్గా ఉన్నా కూడా, ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు స్కూల్లో హెల్త్ బాగాలేదని చెప్పేసాకంటే సార్ మన వెంబడి ఇంకొక పర్సన్ ఇంటి దాకా డ్రాప్ చేసి రమ్మను అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా జాబ్ చేస్తున్నప్పుడు కూడా మన సహోద్యోగి కావచ్చు, లేకుంటే మన ఇంటికి కాల్ చేసి ఎవరినైనా పిలిపించుకొని వాళ్ళతోని వెళ్ళండి. అంతేగాని గుడ్డిగా ఎవరిని మాత్రం నమ్మకండి, అస్సలు నమ్మకండి. బయట రోజులు మాత్రం అస్సలు బాగాలేవు. అలాగే ఏ సిచ్యువేషన్ కూడా మీ ముంగటికి వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి పట్లైనా మీకు అనుమానం కలిగినా కూడా వెంటనే పోలీస్ సిబ్బందికి కాల్ చేసేయండి. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు, మీకు వెంటనే సమస్యకు పరిష్కారం అనేది అందిస్తుంటారు.